షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి నినాదంతో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ముందుకు దూసుకుపోతుంది. మరో పక్కన విపక్షం పదే పదే విమర్శల జోరుతో కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా కూటమిలో పొత్తు విషయంలో 15 ఏళ్లు కలిసి ముందుకు సాగుదాం రాష్ట్ర ప్రగతి కోసం అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తుంటే విపక్ష నాయకులు దాన్నే ఒక వివాదాస్పద అంశంగా మలుస్తున్నారు. ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే కిషోర్. రజనీ గారు, ఏంటి ఒకవైపు ఏమో అభివృద్ధి 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 అంటున్నారు, ఇంకోవైపు ఏమో అరెస్టులు 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 అని చెప్పని విపక్షం అంటుంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒకటి లా అండ్ ఆర్డర్, రెండవది డెవలప్మెంట్. ఎందుకంటే మహిళల గురించి, రాజకీయాల్లో వచ్చిన వాళ్ళ గురించి తప్పుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని విమర్శిస్తే బాగుంటది. ఒక ఎమ్మెల్యే పనులను ఇంకొక ఎమ్మెల్యే ఆధారాలతో నిరూపించి ఎవిడెంటరీగా ప్రజల ముందు ముద్దాయిగా నిలబెడితే బాగుంటది. ఒక పాలసీని ప్రశ్నిస్తే బాగుంటది. అంతేకాని పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ల వేదికగా, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ రాజకీయాల్లోకి మహిళలు రాలేరు, అదే రకంగా మగవాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఉండవా, ఇక రాజకీయమైన వాళ్ళకి అంతిమ సారాంశం 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా అయి బయటికి వచ్చాక వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళని జీరోలా చూపించే పరిస్థితి నెలకొంటుంది అనేటటువంటి పరిస్థితి అండి. నిన్న మొన్న భాస్కర్ రెడ్డి గారి అరెస్టు గాని, అతనికి సంబంధించి అతను మాట్లాడేటువంటి తీరు తెన్నులు, విధి విధానాలు ఇవన్నీ కూడా కనీసం సరదాగా ఒకసారి ప్లే చేయండి సార్ ఎలా మాట్లాడాడు అని కూడా అనలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను విదేశాల్లో ఉంటాను, నన్నేమీ చేయలేరు, నేను జగనన్న అభిమాని అని చించుకుంటే నిజమే, జగనన్న అభిమాని అని మీరు చించుకున్నప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులను విమర్శించండి, ఏం చేసినావయ్యా పవన్ కళ్యాణ్ అని అడగండి. అంతేకాని భార్యల గురించి, బిడ్డల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి విడాకులు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని కూడా ఈ రాజకీయ రొచ్చులోకి లాగడం అంత దౌర్భాగ్యకరం ఇంకోటి ఉండదండి. నిజంగా చాలా బాధాకరం ఇది. ఎక్కడో ఉన్న ఆడబిడ్డ ఎప్పుడో అసలు సంబంధం లేని విషయాలండి, ఎప్పుడో విడాకులు తీసుకుని వెళ్ళిపోయి తన లైఫ్ లీడ్ చేస్తున్న ఆడబిడ్డను కూడా లాక్కురావు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదిలాగా ప్రక్షాళన కాకపోతే చట్టాల మీద ప్రజలకి నమ్మకం కోల్పోతారేమోనండి. ఎందుకంటే చిన్న తప్పులే కదా, ఏముంది చూసి చూడనట్టు పో అనడానికి లేదండి. సోషల్ మీడియా చాలా మనిషిని దిగజారుడు పరిస్థితికి తీసుకొచ్చేసింది. కాబట్టి దీని మీద లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందేనండి. కానీ ఇదంతా కక్ష సాధింపు ఉద్దేశపూర్తిగా అరెస్ట్. అంబటి రాంబాబు గారు ఇవాళ చాలా ఆవేశంగా స్పందించారు. ఎవరిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, ఏమైంది మహా అయితే చచ్చిపోతామా, బెయిల్ వస్తుంది, బయటకు వస్తాం, అప్పుడు మీకు టైం వస్తుంది, మీకు కూడా దాన్ని ప్రాయశ్చిత్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని వార్నింగ్లు ఇస్తున్నారు. ఏంటి అన్ని కక్షపూరితంగా జరుగుతున్న అరెస్ట్లా, లేదంటే ఇది కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి స్టంటా? ఒకటి కేశవ్ గారు, ఇప్పుడు ఎవరైతే మాట్లాడినటువంటి భాస్కర్ రెడ్డి గారిని ఇలా మాట్లాడు అలా మాట్లాడి మనం చెప్పామా? అతను గత 5 ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా దేశం కాని దేశం నుంచి ఎన్నో తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాడికి చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు దాని గురించి ఇలాగ వీరు మాట్లాడకూడదని నా బాధ ఏంటంటే, అంబటి రాంబాబు గారి బాధ ఎలా ఉంటుందంటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, నన్ను మాత్రం అరెస్ట్ చేయలేదనే పరిస్థితి అయితే నెలకొందేమో. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వేదికగా అతన్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు, దానికి సంబంధించిన ఎవిడెంటరీ డాక్యుమెంట్, అతను ప్లే చేసినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా నిన్న మొన్న కూడా చిరంజీవి గారికి సంబంధించి సజ్జనారు గారు వీరు కూడా మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ చాలా మంది కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పులేదు, పాలసీని విమర్శిస్తే తప్పులేదు. ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? అరెస్ట్ విషయంలో ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? మీరు అడ్వకేట్, ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు అని కదా ఇప్పుడు విమర్శ చేస్తున్నారు. మీరు కావాలని ఇంటెన్షనల్ గా కక్షపూరితంగా కొంతమంది కార్యకర్తల నుంచి నాయకుల వరకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఎంతమంది అరెస్ట్ చేసుకోని సవాలు విసిరేటువంటి పరిస్థితి వస్తుందంటే మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదా? ఎందుకు విమర్శలు వస్తున్నాయి? సార్ ఇక్కడ వాళ్ళ సాక్షి మీడియాలో వేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వేస్తారు, కానీ లా అండ్ ఆర్డర్ చక్కగా పాటించడం వల్ల కదా టీడీపీకి సంబంధించిన ఒక అతను ఏదైతే విడుదల రజనీ గారు, గౌరవ భారతి గారి గురించి ఒక మాట అన్నప్పుడు ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయడమే జరిగింది. మీరు చూస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది అనేది ఒకటి. ఇకపోతే జోగి రమేష్ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళకి సంబంధించి వీళ్ళు మాట్లాడిన వాటి గురించి కాదు, వీరు చేసినటువంటి నిర్వాకం గురించి విత్ ఎవిడెంటరీతో సహా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా క్వాలిటీ లేని మద్యం గురించి, లేకపోతే లిక్కర్ కి సంబంధించినటువంటి 1000 కోట్ల దోపిడీ గురించి. సో వీటన్నిటి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆధారాలుగా వీరి నెంబర్ తో సహా, వీరికి సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ తో సహా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ
కక్ష సాధింపు ఉండదండి. అందుకనే 16 నెలల తర్వాత 1 బై 1 అరెస్ట్ అవుతున్నారు కానీ ప్రమాణ స్వీకారం వెంటనే అరెస్ట్ అయితే మీరు అనుకోవచ్చు కక్ష సాధింపని. సో ఇంకొకటి అన్నారు రాంబాబు గారు, లోపలికి వెళ్తే బయటికి రాలేమో. ఎందుకు రాలేరు సార్? ఎందుకు రాలేరు? ఏమీ లేనోడే రాజకీయాలు చేస్తున్నప్పుడు అంత గొప్పగా చదువుకున్న న్యాయవాదులు ఒక బెయిల్ వేయలేరా? చక్కగా అద్భుతంగా బెయిల్ వేస్తారు, మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఎవరి వృత్తి వారు చేస్తారు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన విజువల్స్ అవి చూస్తుంటే ఆయన్ని వేధించారు పోలీసులు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, ఈ విమర్శలు కూడా వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న లీగల్ బాండింగ్స్లో? అట్లాగా హింసించడానికి లేదా వాళ్ళని బలవంతంగా కొట్టడానికి కానీ ఇంకో రకంగా ఒప్పించడానికి కానీ అవకాశం ఉంటుందా? అస్సలు ఉండదండి. చిన్న చిన్న బెయిల్స్ కే జడ్జి గారి ముందు కనీసం పోలీస్ స్టేషన్ నుంచి ఒక వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో జడ్జి గారి ముందు సరెండర్ చేసేటప్పుడు జడ్జి గారు అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఏమయ్యా పోలీసు వాళ్ళు ఏమైనా కొట్టారా స్టేషన్ లో? ఏమైనా కొట్టారా, ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ఒక్కొక్కసారి అండి చొక్కా ఇప్పి కూడా చూపిస్తున్నారండి. చొక్కాలు ఇప్పి కొట్టి షర్ట్ తి అతను ఏమైనా కొట్టారా అని కూడా అడుగుతున్న పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వచ్చే లోపల ఒకవేళ పోలీసులు థర్డ్ డిగ్రీ ఏమన్నా వాడుతున్నారేమోనని అతను నన్ను కొట్టారండి, వీపు మీద వాతాలు చూడండి అని అంటే చొక్కా కూడా తీపిచ్చి వాదాలు చూపించి ఫోటో తీసుకుని ఎవిడెంటరీగా కన్సర్న్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయండి. అల్లాటప్పగా లేదండి, వాళ్ళ ఉద్యోగం కూడా కత్తి మీద సాన్లాగే ఉంది. అంటే డిప్యూటీ సీఎం గారి మీద తీవ్రమైన కామెంట్స్ చేశాడు భాస్కర్ రెడ్డి. అతను యూకేలో ఉంటాడు. యూకే నుంచి ఈ రకరకాల మెసేజ్లు ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో పెడతా ఉన్నాడు ఆయన. డిప్యూటీ సీఎం గారిని సాటిస్ఫై చేయడానికే ఈ అరెస్టులు చేస్తున్నారు అంటారు. నిజమా? అట్లాంటిది ఉందా సార్? ఆయన డిప్యూటీ సీఎం గారి కంటే గౌరవ ఐటీ శాఖ మినిస్టర్ గారిని కూడా చాలా ట్రోల్స్ చేసినారండి. చాలా ఫొటోస్ చూసి ఆ ఫోటోలు ఈ ఫోటోలు పక్కన పెట్టి టాలీ చేసి బూతు బొమ్మలు పెట్టి కుటుంబాల గురించి, పుట్టుకల గురించి, జీవోత్సవాల గురించి, జీవితాల గురించి నాటి రోడ్డు మీదకి లాగేసినటువంటి తరుణాలు ఉన్నాయండి. ఈ రోజు ఒక నాయకుడిని ట్రోల్ చేసినాడని కాదు, రాష్ట్రంలో ఆ ప్రతిపక్ష నాయకులు ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉందండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఎదుర్కొన్నటువంటి కామెంట్స్ కంటే ఏ నాయకుడు ఎక్కువ ఎదుర్కోలేదేమోనండి. ఒక మహిళగా, ఒక హోమ్ మినిస్టర్ గా ఆవిడ గురించి అసలు ఈ రోజుకి ఇప్పుడు కొట్టినా వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొందండి. రాజకీయాలు అంటే ఇలా ఉంటదా, ఇంతని తట్టుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలరా అనేది పాపం వాళ్ళందరూ కష్టపడ్డారండి. ఇంకా కూడా కష్టపడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఏ ట్రోలింగ్లు కూడా ఆగలేదు. సో ఇటువంటి పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి తప్పు లేదండి. సో నాయకుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరు చూస్తున్నారు ఇవాళ చంద్రగిరిలో ఎర్రచందనం గురించి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఆ రిపోర్టు పెన్ను పేపర్ తో సెక్రటేరియట్ లో కూర్చొని పెట్టాల్సినటువంటి సంతకానికి ఆన్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళి ఎర్రచందనాన్ని మొట్టమొదటిగా ఇన్ని క్వింటాల ఎర్రచందనం ఇక్కడ స్టాక్ ఉంది, ఇది ఎప్పుడు పట్టుకున్నారు, దీని బరువు ఎంత, కోర్టుకి ఎంత వరకు సబ్మిట్ చేసినాడు, దీనికి సంబంధించిన పూర్తి దాఖలాలు తీసుకుంటున్న దృశ్యం చూస్తున్నారు. రేపటి రోజు మళ్ళీ పిల్లమనేరుకి సంబంధించిన కుంకి ఏనుగులకు సంబంధించిన అడుగడుగున పెట్టినటువంటి శాటిలైట్ సీసీ కెమెరాస్ అన్నమాట. ఏ మృగం ఎటువైపు కదులుతూ ఉంది, ఏ కుంకి ఏనుకలు ఎంతమంది మదర్పుట ఏనుకలని అదుపు చేయగలుగుతుంది, మనం తీసుకొచ్చిన దానికి ఏ మాత్రం ప్రతిఫలం వచ్చింది, ఇవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం అండి. ఒక శాఖ మంత్రి అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ తిరిగే ఫ్యాన్ లాగా కాదండి. ఆన్ స్పాట్ లో ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి పరిస్థితి. రేపో ఎల్లుండో కూడా ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వెంగళపాలానికి సంబంధించిన చెరువుకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయనే స్వయంగా వస్తున్నారన్న విషయాలు తెలుస్తున్నాయి. సో అందులే సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందు గలడు డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక కొటేషన్ తో ముందుకు వెళ్తున్నారండి నాయకుడు. సో ఎప్పటి నుంచో ఆయనకి ప్రజల్లో ఉండాలి. మీరేమో అభివృద్ధి అంటున్నారు, ఆయనేమో ఇట్లాగా ప్రజాహిత కార్యక్రమాలు అంటూ వెళ్తున్నారు. 15 ఏళ్ళు ఉంటే గానీ కూటమికి అద్భుతమైనటువంటి ప్రగతి రాష్ట్రానికి వస్తుంది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు ఇవాళ చాలా చురకలు అంటించారు. 15 ఏళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చారా, ఎందుకు 15 ఏళ్ళు అనే మాట పవన్ కళ్యాణ్ గారు పదే వాడుతున్నారు. చివరికి లోకేష్ గారు సీఎం అయితే కూడా ఈయన డిప్యూటీ సీఎం గానే ఉండిపోతారని విమర్శిస్తారు. మరి పార్టీ పరంగా కానీ జనసేన క్యాడర్ పరంగా కానీ ఇలాంటి విమర్శలు కొద్దిగా ఇబ్బందికరం కాదంటారా? సార్ ఆయన అందుకనే ఒక మాట అంటారు సార్, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మాట ఎప్పుడు ఎన్నిసార్లైనా వాడతారు. 15 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం, కూటమి కలిసి ఉంటుంది. వాట్ యు మీన్ దట్? మీకేం అర్థమైంది? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి సీఎం గా ఉంటారు, ఆయనే ఉండాలి అనేటటువంటి ఒక అంతిమ సారాంశం మీకైతే అర్థమైంది ఉండాలి బహుశా. అంటే ఈయన చెప్తున్నట్టు ఇంకెవరో సీఎం అయితే, లేకపోతే ఒక సపోజ్ లోకేష్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటారా? అది ఎలా సాధ్యం అవుతుంది?
అది 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 మొత్తానికి అది కూటమిలో సాధ్యం కానిటువంటి కూటమిలో పరిస్థితి. కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు కుంపటి పెట్టాలనుకున్నా, కుంపటి ఆల్రెడీ వెలుగుతున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఆయన చెప్పిన మాట ఒక్కటే, ఉమ్, చంద్రబాబు గారు సుపరిపాలన అందిస్తారు, నవ్యాంధ్ర నిర్మాత, రాజకీయ దురంధరుడు, ఆయన సారథ్యంలోనే ఓకే 15 ఏళ్లు కలిసి ఉంటాం. ఆయన ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ఉంటాడు, ఆయన అక్కడ నిలబెడతాను, ఆయన అక్కడ ఉండాలి, కింద మనందరం పనిచేయాలి, అంతే, కలిసి పని సో చేయాలి. దానిలో డీవియేషన్స్ ఏం లేవంటారు. సార్ అసలు ఇంకొక మాట లేదు సార్, ఆయన సీఎం డిప్యూటీ సీఎం, మరి ఇంకొక మాట అసలు మేము ఊహించుకోదగినది కాదు. ఉమ్, సో అలాంటి స్టేట్మెంట్లు అంబటి రాంబాబు ఎందుకు ఇస్తున్నారో, అంబటి రాంబాబు గారు ఎందుకు ఇస్తున్నారో మాకు తెలియదు. అలా ఉంటే ఇబ్బందే ఉంటుందండి. ఆ ఇబ్బంది ఏంటో మా అందరికంటే ఎక్కువ డిప్యూటీ సీఎం గారికే తెలుసు. సో ఆయన ఎందుకంటే మా గురించి అందరి గురించి తెలుసు కాబట్టి చంద్రబాబు గారు సైబర్ టవర్స్ ఎలా సృష్టికర్త చేయగలిగినారో అలాగే అమరావతిని తీర్చిదిద్దుతారు. అవతల ఆయన 30 ఏళ్ళు కలిసి ఉంటానన్నాడండి, ఉన్నాడా? ఉమ్, 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు, ఉండగలిగినాడా? ఉమ్. ఈ రోజు 15 ఏళ్ళు డిప్యూటీ సీఎం కలిసి ఉండడానికి గల కారణాలు కూడా చెప్పినారండి, చంద్రబాబు గారే ఉంటారు అని. సో కానీ మీరు దాంట్లో కలిసి ఉంటే ఎటువంటి మాకే సుఖం అంటున్నాడు ఆయన. వీళ్ళని తొందరగా మీరు కలిసి ఉన్నారనుకో, నెక్స్ట్ ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది వైసీపీకి వస్తుంది, మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అంటున్నారు. సార్ ఆయన కంటున్న కలలు లోకేష్ గారిని సీఎం గా చూస్తే ఈయన డిప్యూటీ సీఎం గా ఉండాలని కంటున్నాడేమో. అలా ఆయన ఆ స్థాయిలో ఆ లోకేష్ గారు పాపం సీఎం గా కూర్చోరు నాకు తెలిసి 100%. ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటాడు, అన్నయ్య వెనకాలే తమ్ముడు ఉండాలి కాబట్టి ఒక లైన్ ఫాలో అవ్వాలండి, క్యూ లైన్. ఒకటి చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు. అన్నయ్య అన్నయ్య అన్నప్పుడు అన్నని కాదని తప్పదండి. రాముడు లేకపోతే భరతుడు కనీసం నువ్వు రాజ్యం ఎలవయ్యా అంటే రాముడు పాదుకులు రాజ్యం మీద కూర్చోబెట్టి పరిపాలన చేసినటువంటి పరిస్థితులు అండి. సో ఇదంతా సాధ్యం కాదని మా భావన. ఓకే. సో అంబటి రాంబాబు గారు చెప్పిన మాటకి మరి మీరేం సమాధానం చెప్తారు? మీరు కలిసి ఉంటే మాకే సుఖం అంటున్నారు, దాన్ని కూడా ఒప్పుకుంటారా? కలిసి ఉంటే అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అలా అసలు జరగదండి. అలా ఉంటే కలిసి ఉండడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే కూటమి కలిసి ఉండడం వలన ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందంట అంబటి రాంబాబు గారి లెక్క ప్రకారం. సో ఆ వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీకి వస్తుంది, మేమే గెలుస్తాం అంటున్నారు. 100% అలా ఏం ఉండదులేండి. అంటే 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, నేను ఉండగా మీరు ఎలా వస్తారు అని. అంటే ఇది 15 ఏళ్ల తర్వాత వచ్చే మాట అంటారా? అంతే అంతే సార్. 15 ఏళ్ళ తర్వాత అంబటి రాంబాబు గారు ఎవరెక్కడ ఉండాలి ఏంటనేది ఆయన అప్పుడు మాట్లాడతారేమో. ఓపెన్ గా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, అమరావతిని తీర్చిదిద్దాలి, అది నవ్యాంధ్ర నిర్మాత మా చంద్రబాబు గారి వల్లే సాధ్యం. ఆయన సీఎం, ఈయన డిప్యూటీ సీఎం, ఇంకేం మార్చేది లేదండి. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానిలో 15 ఏళ్ల భరోసా పవన్ కళ్యాణ్ చెబుతుంది, రాష్ట్ర మంచి కోసం తప్పితే రాజకీయాల కోసం అని చెప్పని విశ్లేషిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు గారు చేసిన విశ్లేషణ అంతా కూడా ఆయన వ్యక్తిగతమైన అంశంగానే చూడాలని ఆమె అంటారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.